అందరికీ నమస్కారం. నా పేరు జయంత్. మీలో ఎంతమందికి తెలుసు హండ్రెడ్స్ ఆఫ్ హిందూస్ వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే వేరే సిటీస్కి వలస వెళ్ళిపోతున్నారు. ఇదంతా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత స్టార్ట్ అయింది. సో ఈ ప్రొటెస్ట్ అనే పేరుతో హిందూస్ ఇళ్ళకి షాపుల మీదకి వెళ్ళి దాడి చేయడం స్టార్ట్ చేశారు. एक घर है, उस घर में पूरा आग लगा दिया, 3 घर मतलब पूरा आग लगा दिया है। और कुछ मतलब पानी भी पीने का ये नहीं है, सब टैंकी होंगे, सब मतलब कि सब मतलब तोड़ फोड़ के मतलब कुछ भी हिंदू लोग है इसको मारो पीटो लूटो. ఒక ఫాదర్ అండ్ సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాష్ ఇంకా గోల్డ్ లూట్ చేసుకొని వెళ్ళారు. అంతేకాదు సూపర్ మార్కెట్స్కి షాపింగ్ కాంప్లెక్సెస్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం, రోడ్ల మీద బండ్లను కాల్చేయడం, ఇవన్నీ చేశారు. కెన్ యూ ఇమాజిన్? ఇది ఇండియాలో అయింది. ఇదంతా నార్మల్ వెహికల్సే కాదు, పోలీస్ వెహికల్స్ని కూడా కాల్చేశారు. అండ్ పోలీస్ ప్రొటెస్టర్స్ మీదకి రిటర్న్గా చేసిన దాడిలో ఒక ముస్లిం వ్యక్తి కూడా చనిపోయాడు. 3 deaths, 10 injuries అండ్ ఒక 270+ అరెస్ట్ అయినాయి అని వికీపీడియాలో ఉంది. అక్కడ గవర్నమెంట్ కావాలనుకుంటే ఇది కంట్రోల్ చేయడం కాదు, స్టార్ట్ అవ్వకుండా ఆపొస్తుండే. బట్ మమతా బెనర్జీకి ముస్లిం ఓట్స్ చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ ఏమి ముస్లిం మెజారిటీ స్టేట్ కాదు ఇప్పుడు. బట్ ఇంకో 20-30 years మమతా బెనర్జీ పవర్లో ఉంటే అది కూడా అయిపోతుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇదంతా చూసి సెంట్రల్ గవర్నమెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని ముర్షిదాబాద్లో డిప్లాయ్ చేసింది. అండ్ అక్కడ సెక్షన్ 144 కూడా అమలు చేశారు. అదే 4 members కన్నా ఎక్కువ కలిసి ఉండొద్దు అక్కడ. లాస్ట్కి మేడం మమతా బెనర్జీ హిందూస్ ఇంకా ముస్లిమ్స్ కలిసి ఉండాలి కానీ మేము వక్ బిల్ని యాక్సెప్ట్ చేయము అన్న మీనింగ్ వచ్చేటట్టు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తర్వాత మళ్ళీ ఇంకో 2 places మళ్ళీ దారుణాలు స్టార్ట్ అయ్యాయి. ఇది అక్కడ పరిస్థితి. ఇందాక 20-30 years మమతా బెనర్జీ పవర్లో ఉంటే వెస్ట్ బెంగాల్ ముస్లిం మెజారిటీ స్టేట్ అయిపోతుంది అన్నా కదా. ఎందుకో తెలుసా? దానికి ఒక 2 reasons ఉన్నాయి నా దగ్గర. అవేంటంటే, ముస్లిమ్స్కి ఒక మంచి క్వాలిటీ ఉంది. వాళ్ళ రిలీజియన్ని సపోర్ట్ చేసే పార్టీకి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. హిందూస్ అట్లా కాదు. హిందూస్ స్టేట్లో ఉన్న లోకల్ గవర్నమెంట్ లోకల్ పార్టీకి వేస్తారు, బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్కి వేస్తారు. రీజన్ 2, బంగ్లాదేశ్ నుంచి అయ్యే మైగ్రేషన్. సో మమతా బెనర్జీ ఈ బంగ్లాదేశ్ నుంచి పీపుల్ని మైగ్రేట్ చేయించి వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో ఐడీస్ లైక్ ఆధార్, ఓటర్ ఐడి ఇంకా పాస్పోర్ట్ చేయించి ఆమె ఓట్ తీసుకుంటుంది. ఇది చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చి ఓట్ వేయడమే పెద్ద ప్రాబ్లం అంటే, వాళ్ళు బెంగాల్ నుంచి మన ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ లోపలికి పాకి అక్కడక్కడ ఉంటారు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఒక లాస్ట్ వీక్ నేను తెలిసిన వాళ్ళు కోల్కతా నుండి వస్తున్నారు. సో పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడ చాలామంది చిన్న ముస్లిం పిల్లలు, వాళ్ళు ఇండియన్స్ లెక్క కనిపించలేకుండా ఏంటిది వీళ్ళు ఇంత తేడా ఉన్నారు అని అడిగితే వాళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ అని వాడు చెప్పాడు. ఈ టాపిక్ మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియోనే చేయాలి, ఈ బంగ్లాదేశీ మైగ్రేషన్ మీద. అదే కాదు, ఒక 100 years బ్యాక్ కోల్కతా నుంచి సమ్ 60,000-70,000+ స్కెలిటన్స్ ఎక్స్పోర్ట్ అయినాయి ఇల్లీగల్గా. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇలాంటి టాపిక్స్ మీద అన్ని వీడియోస్ చేద్దామని 23 August నుంచి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కుదిరింది, త్వరలో చేస్తాను అన్నీ. అప్పటి వరకు హర హర్ మహాదేవ్. చండ తాండవం తరోతు